తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద సినీ స్టూడియోలైన రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ పై షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 స్టూడియో ఓనర్లు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నారని గుర్తించారు. స్టూడియో వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి పన్నుల ఎగవేతకు పాల్పడినట్టుగా తేల్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం 11,52,000 చెల్లించాల్సి ఉండగా 49,000 మాత్రమే కట్టినట్టుగా గుర్తించారు. ఇక రామానాయుడు స్టూడియోస్ వాళ్లు 1,92,000కు గాను కేవలం 1,900 మాత్రమే చెల్లించినట్టుగా తేల్చారు. మొత్తం ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలంటూ ఆ 2 స్టూడియోలకు నోటీసులు జారీ అయ్యాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హైదరాబాద్ లో ప్రముఖ సినిమా స్టూడియోలు రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలో ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సరైన విధంగా కట్టకపోవడంతో కూడా జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి కొద్ది కాలంగా వారు కట్టాల్సిన దానికంటే కూడా తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కడుతున్నట్టుగా కూడా జీహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 18 అధికారులు గుర్తించారు. 2 స్టూడియోలకు ఇప్పటికే పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. ఇటు అన్నపూర్ణ స్టూడియో, మరోవైపు రామానాయుడు స్టూడియో, 2 స్టూడియోలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా బకాయిలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో దాదాపుగా 11,52,000 లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదేవిధంగా అటు రామానాయుడు స్టూడియో 1,92,000 చెల్లించాల్సి ఉన్నప్పుడు కూడా కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కట్టాలని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. వారు ట్రేడ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించారు. తక్కువ విస్తీర్ణం వాళ్ళు సంబంధించి వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా చూపించినట్టుగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇటు రామానాయుడు స్టూడియోలో 1,92,000 చెల్లించాల్సి ఉండగా కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. దీంతో ఇటు అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తరించున్నటువంటి అన్నపూర్ణ స్టూడియోలో 11,52,000 చెల్లించాల్సి ఉండగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా కూడా అధికారులు భావించి పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ నిబంధనల మేరకు పూర్తి స్థాయి దాని కొలతలు తీసుకొని సరికొత్త ట్రేడ్ లైసెన్స్ ఫీజు కోసం వాళ్ళంతా కూడా నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 18 అధికారులంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడెక్కడో ట్రేడ్ లైసెన్స్ సంబంధించి చాలా పెద్ద పెద్ద సంస్థలని కూడా తమ చెల్లించాల్సిన మొత్తానికంటే కూడా తక్కువ చెల్లిస్తున్నాయని గుర్తించి అనేక చోట్ల కూడా నోటీసులు జారీ చేస్తారు. నిన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో అనేక చోట్ల డిసెంబర్ నుంచి తర్వాత వచ్చేటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి కూడా కొన్ని చోట్ల వారికి ఒక రిబేట్ ప్రకటించారు. జనవరి 1 నుంచి తర్వాత వచ్చే వాటికి కూడా కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. వీరికి మాత్రం 2 స్టూడియోలు చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో కూడా జీహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి మొత్తం ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలని చెప్పేసి కూడా వైపు నోటీసులు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.